చెక్కు తీసి కడిగి ముక్కలు ముక్కలు పోసి కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో ఉడకబెట్టినండి. కుక్కర్లో అయితే తొందర ఉడుకుతుంది, బయట కూడా ఉడకబెట్టచ్చు. ఉడకబెట్టిన చల్లారినండి. చల్లారాల మిక్సీ పట్టుకోవాలి. బెల్లం 1 కప్పు ముక్కలు అయినాయండి. ఈ గిన్నెతోటి కొంచెం బెల్లం కొంచెం తక్కువ వేస్తున్నా. కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచి పొడి, అంత రాళ్ళు ఉప్పు ఉడకబెట్టినండి. ఇది కొంచెం ఇట్లా రాళ్ళు ఉప్పు వేసి ఉడకబెట్టిన టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుందండి. నిమ్మకాయ పిండుతాండి. నిమ్మకాయ కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాండి మీకు. పట్టింది 1 కప్పు అయింది. ఒక గిన్నె, ఈ గిన్నెడు బెల్లం వేసుకుంటండి. చెంచాల నెయ్యి వేసిన, గిన్నె కతుక్కోదు, టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యిలో వేయించుతండి, పచ్చి వాసన పోతుంది. బీట్రూట్ జామ్ అండి, ఇది నెయ్యి వేయించుకుంటే టేస్ట్ వస్తుందండి. కొంచెం పచ్చి వాసన పోతుంది, నెయ్యి మంచిగా ఉంటుంది. అడగంటకుండా కలుపుతుండాలండి. 5 నిమిషాలు కలగలుపుకుంటే సరిపోతుంది. నెయ్యిలా ఉడుకుతుంటుంది. 1 గిన్నె బెల్లం, 1 గిన్నె గుజ్జు, 1 గిన్నె బెల్లం కరిగే వరకు కలగలుపుకుంటూ ఉంటుంది. సిమ్లో పెట్టుకునండి. సిమ్లో పెట్టినండి. చక్కెర, విలాచి గింజలు మిక్సీ పట్టిందండి. పొట్టు ఉంటే పండలకు వస్తాయండి, పొట్టు అందుకే తీసేస్తాం. బెల్లం కరిగిందండి. బాగా ఉడకాలి, బెల్లం కరిగినాక ఉడకాలి. ఇట్లా పాకం వచ్చేటట్టు, ఖరాబ్ కాదు, బూజు రాదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, నిమ్మకాయ పిండుకుంటండి. నిమ్మకాయ పిండుతున్నా. జామ్ రెడీ అండి. చల్లారినాక గట్టి పడుతుంది. ఇక జ్యూస్ లాగా కూడా తాగొచ్చండి. మన బీట్రూట్ జ్యూస్ పచ్చి తాగబుద్ది కాకుంటే ఇప్పుడు ఇది జామ్ వేసుకొని జామ్ లాగా ఉన్నది చేసి 1 నిమ్మకాయ పిండుకొని తాగితే టేస్ట్ బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కలగలుపుకొని మంచిగా తాగండి. చాలా బాగుందండి. బెల్లం సరిపోయింది, అన్నీ సరిపోయినాయండి. చాలా బాగుంది. జామ్ లాగా ఉపయోగించుకోండి, పిల్లలు పెద్దలు జ్యూస్ లాగా ఉపయోగించుకోండి.